హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఇంగ్లీష్లో మాట్లాడాలందా? మీకు ఇంగ్లీష్ వచ్చి కూడా ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నారా? అలాంటి వారి కోసం నేను అప్లోడ్ చేసే వీడియోస్ని డైలీ చూడండి, ఇంగ్లీష్ నేర్చేసుకోండి. ఇక్కడ నేను ఎలాంటి స్ట్రక్చర్స్ యూజ్ చేయకుండా సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి, ఇంగ్లీష్ అనేది ఎలా ఫ్లూయెంట్గా మాట్లాడాలి అనేది ఈజీ వేలో చెప్తాను. ఫస్ట్ మనం ఇంగ్లీష్ పైన ఉన్న అపోహలన్నీ తీసి పక్కన పెట్టేసి ఈరోజు ఇంగ్లీష్ క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మీరు ఈరోజు నుండి ఒకటి మనసులో ఫిక్స్ అవ్వాలి. అదేంటంటే, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను, నాకు ఇంగ్లీష్ వచ్చు అని ఎవ్రీడే మనం అనుకుంటూ ఉండాలి మన మనసులో. అప్పుడే మనం ఇంగ్లీష్ పైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, చదవాలి అని ఇంట్రెస్ట్ ఇంకా వస్తుంది. సో ఇలా మనం అనుకుంటూ ఉండాలి ఎవ్రీడే. ఈరోజు ఇంగ్లీష్లో ఫస్ట్ క్లాస్ని మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్స్ అనేవి 24 మెయిన్ ఉంటాయి. ఆ మెయిన్ 24 వర్బ్స్ ఏంటో మనం నేర్చుకుంటే మనకి ఈజీగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది వస్తుంది. మనం ఎప్పుడైతే సెంటెన్స్ ఫార్మేషన్ చేయగలమో అప్పుడే మనము ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలం, రాయగలం. సో ఈ మెయిన్ 24 వర్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి నేర్చేసుకుంటే మనకి సగం ఇంగ్లీష్ వచ్చేసినట్టే. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్ని ఎలా చదవాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేది నేర్చుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి యామ్. నేను చెప్తున్నప్పుడు మీరు కూడా నాతో పాటు అంటూ ఉండండి, మీకు కూడా చదవడం ప్రాక్టీస్ అవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి యామ్, ఈజ్, ఆర్, వాస్, వేర్, డూ, డోస్, హ్యావ్, డిడ్, has, had, could, may, might, shall, should, will, would, dare, must, need, out, used to. ఎవరైనా ఏదైనా ఫస్ట్ టైం చదివితే అది ఈజీగా గుర్తుండిపోదు. సో మనము 2 to 3 times ఆర్ 4 times అలా చదవడం లేదా చదువుతూ రాయడం వంటి చేస్తేనే ఇవి గుర్తుంటాయి. సో మీరు కూడా ఒకసారి చదివి 2 to 3 times అలా చూస్తూ చదువుతూ రాస్తే ఈజీగా గుర్తుండిపోతుంది. ఈ 24 వర్బ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా ఎలాంటి సెంటెన్స్ మనం ఫామ్ చేయలేము. ఇప్పుడు మనం ఈ 24 వర్బ్స్ని నేర్చుకున్నాం కదా. ఈ 24 వర్బ్స్ని యూజ్ చేస్తూ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అండ్ ఈ 24 వర్బ్స్ అనేటివి ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము.